నా పేరు శారద్, మాది ఊరు వైపాడు. లొకేషన్ నన్ను కాపాడండి. పవన్ కళ్యాణ్ అన్నా నన్ను కాపాడండి అన్నా. మీ కాలు కొట్టుకుంటాను. మీరు రోజు కొట్టే పని కొట్టి పెడతానని భయపడి బాత్రూంలోకి వచ్చి వీడియో చేసి పెడతానని అన్నా. నన్ను కాపాడండి అన్నా. మీ కాలు పట్టుకుంటాను, చంపేసినట్టుకుంటాడు. ప్లీజ్ అన్నా, పవన్ కళ్యాణ్ అన్నా కాపాడండి. నేను చెప్పడానికి ముందే రామదాస్ గాని ఆయన పేరు ఏంటండి, నాగరాజు అని నాగరాజు గారు రియాక్ట్ అయ్యారమ్మా. ఓన్లీ నువ్వు హ్యాపీగా ఇంటికి వెళ్ళి. ఎవరమ్మా మీరు హైదరాబాద్ లో? మాది బెంగళూరు వైల్పాడ్ సార్, మదనపల్లి కాడ. ఆ వీడియో చూసి భిన్న స్పందించారు. చాలా థ్యాంక్స్ సార్ మీకు. అలాగే మా అన్నయ్య వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్. చాలా మంచి చెప్తాను, చాలా భిన్న స్పందించారు సార్. అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, ఇటీవల ఒక మన ఆంధ్ర వనిత షహనాజ్, దూదేక షహనాజ్ ఇక్కడ మస్కట్ వచ్చి కొన్ని ఇబ్బందుల కారణంగా తన స్వగ్రామానికి మళ్ళా ఆంధ్ర రావాలని చాలా ఇబ్బందుల్లో ఒక ఏడుస్తూ ఒక వీడియో చేసింది. ఆ వీడియో వైరల్ అయ్యి మా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి రావడం, పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్ గా ఇండియన్ ఎంబసీ పెద్దలతో మాట్లాడి, ఇండియన్ ఎంబసీ కేసీతో మాట్లాడి మమ్మల్ని డైరెక్ట్ చేయడం. వెంటనే నాగరాజు, ఏపీఆర్టీ మెంబరు, తెలుగుదేశం కార్యకర్త నాగరాజు ఇమ్మీడియట్ గా అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం, అక్కడ మన మదనపల్లి దగ్గర ఎంఐ ఊరు, వాళ్ళు ట్రేస్ చేసి ఫోన్ నంబర్లకి తీసుకొచ్చి రావడంతో వెంటనే మా ఇద్దరు ఈ 3 days లో ఈ ఎక్కడ ఉంది, ఈ ఆఫీస్ ఏంటి, ఎలాగే వీళ్ళు పంపించాలని చెప్పేసి మేము విధాలా ట్రై చేసి ఈ రోజు మొత్తం ఇవి మా నాగబాబు అన్నయ్య గారు కూడా 2-3 సార్లు ఫోన్ చేసి మెసేజ్ పెట్టి ఇమీడియట్ గా ఆ అమ్మాయిని మీరు ఇండియా పంపించి ఏర్పాటు చేయండి నాగరాజు నువ్వు వచ్చేయని చెప్పి ఇమీడియట్ నాకు చెప్పడం, లక్కీగా అన్ని సవ్యంగా జరగడం. ఈరోజు మా అమ్మాయిని కూడా తీసుకుని వచ్చాను. ఈ రోజు ఇక్కడ తీసుకుని వచ్చి రేపు మధ్యాహ్నం అంటే ఈ రోజు ఉదయాన్నే 11కి ఫ్లైట్ ఉంది. ఫ్లైట్ 11కి ఇండియా వచ్చేసి ఈవినింగ్ కల్లా చేరుతుంది. అలాగే జనసేన తరఫున, మస్కట్ జనసేన తరఫున 30,000 మా వాళ్ళు ఇలా రాత్రికి తెలియగానే ఇమీడియట్ గా వాళ్ళకి ఎంతో కొంత ఖర్చుకోమంటే మా ఇంపార్టెంట్ కార్యకర్త 30,000 ఇవ్వడం జరిగింది. ఆ 30,000 అమ్మాయికి ఇస్తున్నాం. నాగరాజు గారు ఇందులో కీలక పాత్ర పోషించిన తమ్ముడు ఇలాంటి కార్యకర్తలు ఉండాలని మేము ఎంతో నాలాంటి సీనియర్లు కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. ఎన్ఆర్ఐ టీడీపీ తరఫున, అలాగే కోడుకు తరఫున, మా పవన్ కళ్యాణ్ గారి తరఫున అందరూ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవచ్చినా మాకు చేతనైన సహాయం చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మేము ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటామని మీ అందరికీ తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నీవు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి బట్టి పోతుంటే కంచికి నీ కదలే దూరం. నీ సేతుల్లో ఉంది, సేతల్లో చూపించి ఎదురేగి సాగాలిగా. రేపేలో తేలాలంటే నువ్వెదురు చూడాలిగా. ఓటు పోటు గుండె మాటల్లోనా ఉంటున్నా. చాలా థ్యాంక్స్ అండి చంద్రబాబు గారు. నేను ఈరోజు ఇండియాకు బయలుదేరుతున్నానండి. నాకు మీరు చాలా హెల్ప్ చేశారు. మీ రుణం ఎప్పుడూ మర్చిపోనండి. నాకు చాలా సంతోషంగా ఉంది. మన టీడీపీ వాళ్ళంతా నాకు చాలా హెల్ప్ చేశారు. మన జనసేన వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారండి. నాకు చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్ అండి. ఏపీఎన్ఆర్టీ సేవలంటే అనేది ఈ రోజు మీ అందరికీ అర్థమయ్యేటట్టు ఏపీఎన్ఆర్టీ మిత్రుడు, తెలుగుదేశం సభ్యుడు అయిన మా బొంతు నాగరాజు, నేను చందక రామదాస్